హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మార్చ్ 19వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వరుసగా 5వసారి వ్లాదిమిర్ పుతినే గెలిచారు. అయితే మొత్తంగా 30 ఏళ్ల పాటు ఈయన అదే పదవిలో ఉండబోతూ ఉన్నారు. మరి గమనించాలి, రష్యాలో పుతిన్ గెలిచారు అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్నటువంటిది ఒకవైపు జరుగుతోంది. మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరింత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది, అవునా? అలాగే ఇక్కడ ఇంకొక విషయం, అది ఏంటి అంటే నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో మొత్తం 32 సభ్య దేశాలు ఉన్నాయి. మరి ఇందులో చివరిగా చేరినటువంటి 2 సభ్య దేశాలేంటి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఇక్కడ ఏంటి అంటే నేటోకి అలాగే రష్యాకి మధ్య గనక యుద్ధం మొదలైతే, ఘర్షణ అనేటటువంటిది గనక మొదలైతే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అన్నట్టుగా ఇక్కడ పుతిన్ మాట్లాడటం జరిగింది. దీన్ని ఎవ్వరూ కూడా కోరుకోవట్లేదు. నాటో దళాలు ఇప్పటికే ఉక్రెయిన్లోనూ ఉన్నాయి, ఇది ఎవ్వరికీ మంచిది కాదు అన్నట్టుగా ఇక్కడ పుతిన్ మాట్లాడటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటి? మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. మరి ఎంఎస్ఎంఈ అన్నటువంటిది ఇప్పుడు మన ఎకానమీలో దాదాపు 40% వాటాను కలిగి ఉంది. ఇది ఇటు చిన్న చిన్న పట్టణాలు కావచ్చు, అలాగే చిన్న చిన్న పల్లెలు అంటే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, వీటిలో ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ ఉన్నటువంటి రంగం ఈ ఎంఎస్ఎంఈ రంగం, అవునా? మరి అలాంటి ఎంఎస్ఎంఈ రంగంలో ఎవరైనా లోన్స్ కావాలి అంటే రుణాలు కావాలి అంటే దానికోసం చాలా టైం అన్నటువంటిది వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కానీ లోన్ అన్నటువంటిది రావట్లేదు. అంతేకాదు మనము సరళీకరణ వల్ల ఇప్పుడు అంతర్జాతీయ సంస్థల నుంచి పోటీ అన్నటువంటిది చాలా ఎదుర్కొంటూ ఉన్నాం. మరి అలాంటి చిన్న చిన్న పరిశ్రమలకి సరైనటువంటి రుణ సదుపాయం అనేది ఉండాలి, మార్కెటింగ్ సౌకర్యాలు ఉండాలి. కానీ వీటికి అవి సరిగ్గా అందట్లేదు. ఇప్పుడు భారీ ఎత్తున రుణాలు గనక అందుబాటులోకి వస్తే ఎంఎస్ఎంఈలు అనేవి నిలదొక్కుకోగలుగుతాయి. దాంతో నిపుణులైనటువంటి కార్మికులతో పాటు ఒక మోస్తరు నైపుణ్యాలు ఉన్నటువంటి కార్మికులకి కూడా ఇవి పనిని కల్పిస్తాయి. అలాగే ఇన్నోవేటివ్గా ఏదైనా చేయాలి అన్న సాధ్యమవుతుంది. సో వీటన్నింటి కోసం ఎంఎస్ఎంఈలకు ఉన్నటువంటి కష్టాన్ని తొలగించాలి, సహాయ సహకారాలను అందించాలి. ఇప్పుడు మనం చూస్తే ఒక ఎంఎస్ఎంఈ స్టార్ట్ చేయాలి, దానికి పర్మిషన్ కావాలి, రుణం కావాలి అంటే ఎన్నో రకాల పత్రాలను ఇప్పుడు నింపాల్సి వస్తుంది. మరి వాటికి బదులుగా ఈ ప్రాసెస్ అంతా సింపుల్ చేయటం, త్వరగా రుణాలు ఇచ్చేలాగా చూడటం, వాటికి సంబంధించి ప్రోత్సాహకాలు ఇవ్వటం, ఇవన్నీ చేయాలి. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ని కూడా ఇప్పుడు అమలు చేస్తూ వస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈ సంబంధ్ అని చెప్పేసి, అలాగే ఎంఎస్ఎంఈ సమాధాన్ అని చెప్పేసి, అలాగే డిజిటల్ ఎంఎస్ఎంఈ స్కీమ్ అనేసి, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేసి, అలాగే స్ఫూర్తి అంటాం. స్ఫూర్తి అంటే ఏంటి? రీవ్యాంప్డ్ స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటాం. స్ఫూర్తి కావచ్చు. అలాగే ఆస్పైర్ అన్నటువంటి ఇంకో స్కీమ్ ఉంది, అంటే స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్, రూరల్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటాం. అలాగే ఈ ఎన్ఎంసిపి అన్నటువంటిది అంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ ప్రోగ్రామ్ అనేసి, అలాగే ఎంఎస్సి అంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిడిపి అంటాం. సో ఇంకా క్రెడిట్ లింక్డ్ కెపాసిటీ సబ్సిడీ స్కీమ్ అనేసి, ఇలా వివిధ రకాల స్కీమ్స్ ఎంఎస్ఎంఈకి సంబంధించి ఉన్నాయి. అలాగే చాలా ఇనిషియేటివ్స్ కూడా తీసుకోవటం జరిగింది. మరి వీటన్నింటినీ కూడా మనము ముందుకు తీసుకెళ్ళాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అనేది జరగాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలిటీస్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి. అలాగే ఆ ఎంఎస్ఎంఈస్కి ఇచ్చే ఈ హ్యాండ్ హోల్డింగ్ అన్నటువంటిది ఏదైతే ఉందో అది ఇంకా కొంచెం కొనసాగిస్తూ ఈ సర్టిఫికేషన్ లెవెల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఇలా ముందుకెళ్తూ ఉంటే గనక ఎంఎస్ఎంఈ అన్నటువంటిది ఎంతో మందికి ఉపాధినిస్తూ మన ఎకానమీకి ఎంతో కాంట్రిబ్యూషన్ అందించగలదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వీటి మధ్య ఘర్షణ అనేది పెరుగుతూ వస్తోంది. అయితే రీసెంట్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి మీర్ అలీలో ఉగ్రవాదులు దాడి చేసి అక్కడున్న 5 సైనికులు, 2 అధికారులు వీళ్ళని చంపేయటం జరిగింది. మరి దానికి ప్రతిగా పాకిస్తాన్ ఏం చేసింది? ఆఫ్ఘాన్ భూభాగం మీద దాడి చేసింది. దాంతో 8 మంది పౌరులు, సివిలియన్స్ మరణించారు. వాళ్ళలో స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ చూసారా, ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని రకాల కాన్ఫ్లిక్ట్స్, ఎన్ని రకాల సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయో. ఒకవైపు ఏమో రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇటువైపు చైనా అన్నటువంటిది ఎప్పుడు తైవాన్ మీద దాడి చేస్తుందో తెలీదు, ఇటువైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇటు మన దేశానికి చైనాకి మధ్య ఎల్ఏసి వెంబడి 2020 నుంచి ఉన్నటువంటి వివాదం కావచ్చు, వివిధ దేశాల్లో ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు.
సో ప్రపంచం మొత్తం కూడా ఏదో ఒక రకంగా కాన్ఫ్లిక్టెడ్ రీజియన్లో ఉంది. దీనివల్ల మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇవి చేరుకోవాలనేసి చాలా పెట్టుకున్నాం. మరి అవి రీచ్ అవ్వటానికి ప్రపంచం అన్నటువంటిది నిజంగా ఆ సంవత్సరానికి చేరుకోగలుగుతుందా అన్నటువంటిది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నాం. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, ఎన్ని ఉన్నాయి? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం. మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. సో మనకి ఎగ్జామ్కి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో ఎలా అడగచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. ఆ టైంలో ఇదిగో ఈ ఎస్డిజి అన్నటువంటిది ఫుడ్ సెక్యూరిటీ గురించి తెలుపుతుంది అనేసి ఇస్తారు. మరి అదేనా కాదా అని మనకు ఎలా తెలుస్తుంది? సో ఎస్డిజిస్ ఇంపార్టెంట్. మెయిన్స్లో ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఫుడ్ సెక్యూరిటీ అనేటటువంటిది రాస్తున్నాం అనుకోండి. మనం ఇక్కడ వాల్యూ అడిషన్గా ఏం రాస్తాము? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని ఎలా రాస్తాం అక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఫుడ్ ఇన్సెక్యూరిటీ అన్నటువంటిది ఇప్పుడు ఉంటుంది. సో ఫుడ్ సెక్యూరిటీని సాధించాలి 2030 కల్లా అనేసి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కూడా చెప్తోంది అనేసి మనం +1 పాయింట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలేంటి, అందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 ఏమంటోంది, గోల్ 4 ఏమంటోంది, గోల్ 7 ఏమంటోంది, గోల్ 10 ఏమంటోంది, ఇలాగా ప్రతి గోల్ ఏంటి, అది దేని గురించి తెలుపుతుంది అన్నటువంటిది మనకు ఒక క్లారిటీ ఉండాలి. మీకు ఇంకా కావాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఒక సపరేట్ వీడియో కూడా చేయటం జరిగిందండి. మొత్తం కవర్ చేసాం, మీరు అందులో చూడొచ్చు, మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మాతృభాషలో విద్యా బోధన గురించి. అంటే మన మదర్ టంగ్లో కనుక మనకి ఎడ్యుకేషన్ అందిస్తే అప్పుడు ఏంటి, మనకి తెలిసినటువంటి లాంగ్వేజ్లోనే వింటున్నాము, తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. దాన్ని మైండ్ ప్రాసెస్ చేసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. దాంతో క్రియేటివ్ థింకింగ్కి కూడా చాలా ఆస్కారం అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి మాతృభాషలో విద్యా బోధన అన్నటువంటిది అవసరం. సో మాతృభాషతో మనము సాంస్కృతిక పునరుజ్జీవనం కూడా సంపాదించవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటి, మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అన్నటువంటిది ఉంది. మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అడిగారనుకోండి. మొట్టమొదటగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 1968లో తీసుకొచ్చారు. దాని తర్వాత దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చి 1986లో తీసుకొచ్చారు. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి, 2 నెంబర్స్ ఇక్కడ చేంజ్ అవుతాయి అంతే. మళ్ళీ 1986ని మళ్ళీ దీంట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చి 2020లో కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. దీని ప్రకారం చాలా లక్ష్యంగా పెట్టుకున్నారు. 10+2ని కూడా 5+3+3+4గా మార్చడం జరిగింది. సో ఇలాంటివన్నీ జరిగాయి, అవునా? మరి ఈ నేపథ్యంలో అసలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తోంది, అందులో ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి అనేసి చదువుకోవటం అన్నటువంటిది ఒకటి. అలాగే ఇప్పుడు మన జాతీయ విద్యా విధానం ఏం చెప్తోంది, 2030వ సంవత్సరం నాటికే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లేదా GER లేదా స్థూల నమోదు నిష్పత్తి అంటాం. ఇలా విద్యార్థుల యొక్క స్థూల నమోదు నిష్పత్తి అన్నటువంటిది 2030 నాటికి 100% చేరాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆదివాసీ ప్రజలు కావచ్చు, వీళ్ళు పాఠశాలల్లో నమోదు అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది. అంతేకాదు చాలామంది పిల్లలు ఇప్పుడు వాళ్ళ మాతృభాషలో కాకుండా వేరే భాషల్లో చదువుని నేర్చుకుంటూ ఉన్నారు. అంటే జనరేషన్స్ తగ్గే కొద్దీ మాతృభాషల వినియోగం తగ్గుతోంది. దాంతో వాటితో ఉన్నటువంటి సంస్కృతి కూడా కనుమరుగవుతోంది. కాబట్టి మాతృభాషలో గనక బోధిస్తే మన సంస్కృతిని కూడా మళ్ళీ మనం రివైవ్ చేయొచ్చు అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత రెజ్లింగ్ సమాఖ్య లేదా WFI అంటాము. ఈ WFIని నడిపించేందుకు అడ్హాక్ కమిటీ అంటే తాత్కాలిక కమిటీని భారత ఒలింపిక్ సంఘం లేదా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అన్నటువంటిది ఏర్పాటు చేసింది కదా. అయితే దీన్ని రద్దు చేయటం జరిగింది, ఈ అడ్హాక్ కమిటీని. అంతేకాదు ఈ WFI సస్పెన్షన్ తొలగినటువంటి నేపథ్యంలో ఇంకా ఈ అడ్హాక్ కమిటీతో పని అన్నటువంటిది లేదు. సో మన దేశంలో ఇప్పుడు రెజ్లింగ్ క్రీడల నియంత్రణ అన్నటువంటిది ఇప్పుడు మళ్ళీ భారత రెజ్లింగ్ సమాఖ్య పరిధిలోకే రాబోతోంది. దీనికి సంబంధించి వచ్చే నెలలో ఒలింపిక్ క్వాలిఫైయింగ్ ఈవెంట్స్ జరుగుతాయి. దానికి కావాల్సినటువంటి సెలక్షన్ ట్రయల్స్ కూడా ఇప్పుడు విజయవంతంగా నిర్వహించడం వల్ల అడ్హాక్ కమిటీని ఇప్పుడు భారత ఒలింపిక్ సంఘం అన్నటువంటిది రద్దు చేసింది. అయితే లాస్ట్ ఇయరే ఈ భారత రెజ్లింగ్ సమాఖ్యని క్రీడల మంత్రిత్వ శాఖ అన్నటువంటి సస్పెండ్ చేసింది. దాని తర్వాత అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేశారు.
అంతేకాదు మన భారత రెజ్లింగ్ సమాఖ్య మీద ఏదైతే ప్రపంచ రెజ్లర్ సమాఖ్య అన్నటువంటిది సస్పెన్షన్ని విధించిందో దాన్ని కూడా రీసెంట్గా ఫిబ్రవరిలోనే ఎత్తేయటం జరిగింది. సో ఇప్పుడు ఏంటి, భారత రెజ్లింగ్ సమాఖ్యలో అడ్హాక్ కమిటీ అన్నటువంటిది క్యాన్సిల్ అయింది. మళ్ళీ దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ భారత రెజ్లింగ్ సమాఖ్యే చూసుకుంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గాజాలో అంటే ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య యుద్ధం అన్నటువంటిది జరుగుతోంది. అవునా, ఇజ్రాయెల్కి గాజాలో ఉన్నటువంటి హమాస్కి మధ్య యుద్ధం జరుగుతోంది. మరి దాని నేపథ్యంలో ఇప్పుడు చూడండి, ఎంతమంది చిన్నపిల్లలు ఆకలికి బాధపడుతూ ఉన్నారు, ఎంతోమంది ఆకలితో చనిపోతూ ఉన్నారు, తీవ్రమైనటువంటి ఆహార కొరతని ఎదుర్కొంటూ ఉన్నారు. మరి యుద్ధంలో ఎవరు గెలిచారన్నటువంటిది పక్కన పెడితే దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఎవరి మీద పడుతోంది ఆలోచించండి. దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతోంది ఇప్పుడు అంటే ఇక్కడ మనం గమనించాలి. ఒకవైపు మానవతా సహాయాన్ని తీసుకోవాలి అన్నా, పంపిణీ చేయాలన్నా కూడా ఇక్కడ ఇజ్రాయెల్ అన్నటువంటిది గాజాకి ఆంక్షలు పెడుతోంది. స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు ఇవే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. శాంతి భద్రతలు అన్నటువంటివి దెబ్బతిన్నాయి, ఎప్పుడు మిసైల్స్ వచ్చి పడతాయో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఆకలి అన్నటువంటిది ఉంది. చూడండి, గాజాలో ఉత్తర ప్రాంతంలో 2 లక్షల మంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. తీవ్రమైనటువంటి ఆహార కొరతను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తం 23 లక్షల మంది జనాభాలో సగం మంది ఆకలి బాధలకి లోనవుతారు. ఇజ్రాయెల్ గనక తన దాడుల్ని రఫా బార్డర్కి గనక విస్తరిస్తే అన్నట్టుగా రీసెంట్గా ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ కూడా హెచ్చరించటం జరిగింది. మరి ఆ నేపథ్యంలో చూడండి, మానవతా సహాయం అన్నటువంటిది అందుకోవాలి. అయితే సహాయం విషయంలో మేమేమో ఎలాంటి పరిమితులు పెట్టట్లేదన్నట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. మరి స్వచ్ఛంద సంస్థలేమో ఇదిగో చాలా ఆంక్షలు అనేటటువంటి ఉన్నాయి మాకు అన్నట్టుగా స్వచ్ఛంద సంస్థలు చెప్తున్నాయి. కానీ ఏదేమైనా కూడా అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ఆకలి బాధల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. సో మరి ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ తెలుపుతుంది అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూడండి, 2024 జనవరి 28న సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ ఉత్సవాల్ని ఎవరు ప్రారంభించారు అంటే మన ప్రధాని నరేంద్ర మోదీ. నెక్స్ట్ చూడండి, సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు యొక్క 63వ సమావేశాన్ని 2024 జనవరిలో ఎక్కడ నిర్వహించారు? భోపాల్లో నిర్వహించారు. 75వ భారత గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్ మెక్రాన్. 2024 భారత గణతంత్ర దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారు? వికసిత్ భారత్, భారత్ లోక్ తంత్రకి మాతృక అన్నటువంటి థీమ్తో నిర్వహించారు. నెక్స్ట్ చూడండి, భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనే ప్రచార కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. నెక్స్ట్ చూడండి, కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్మించినటువంటి కౌశల్ భవన్ని ఎవరు ప్రారంభించారు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నెక్స్ట్ చూడండి, మతపరమైన విభేదాలకు అతీతంగా ప్రజల మధ్య ఐక్యత అన్నటువంటిది ఉండాలి, సద్భావన అన్నటువంటిది ఉండాలి, వీటిని పెంపొందించడం లక్ష్యంగా ఐఐసిఎఫ్ సంస్థ అన్నటువంటిది అయోధ్యలో మస్జిద్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అనే పేరుతో ఒక గ్రాండ్ మసీదును నిర్మిస్తున్నట్టుగా ప్రకటించింది. మరి ఐఐసిఎఫ్ అంటే ఏంటి? ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్. నెక్స్ట్ చూడండి, భారతీయ భాషల్లో డిజిటల్ స్టడీ మెటీరియల్లను అందించడానికి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫామ్ యాప్ని ప్రారంభించింది. అది ఏంటి అంటే అనువాదిని అన్నటువంటి ప్లాట్ఫామ్. నెక్స్ట్ చూడండి, ప్రముఖ కేరళ కవి సాహితీవేత్త అయినటువంటి ప్రభావర్మ, ఈయనకి సరస్వతి సమ్మాన్ పురస్కారం అన్నటువంటిది 2023కు గాను వచ్చింది. మలయాళంలో ఆయన రాసినటువంటి రౌద్ర సాత్వికం అనేటటువంటి నవలకి ఈ అవార్డు అనేది వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఏకే సిక్రీ, ఈయన నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ 22 భాషల్లోని రచనల్ని పరిశీలించిన తర్వాత ఈయన నవలని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అయితే దీన్ని ఈ సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని నిర్వహించే సంస్థ ఏది అంటే కేకే బిర్లా ఫౌండేషన్ అన్నటువంటిది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.